ప్రైజ్ ద లార్డ్. మామూలుగా మనుషులు ఏదో ఒక బాధ గుండా వెళ్తూ ఉంటారు. ఎన్నో బాధలు, శ్రమలు వారి జీవితంలో అనుభవించి ఉంటారు కదా. మరి అలాంటి సమయంలో ప్రతి మనిషి కూడా కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, ఆ యొక్క బాధలో ఉన్నప్పుడు మనిషి కోరుకునేది ఏంటంటే ఆ యొక్క బాధ నుంచి ఆదరణ కోరుకుంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కీర్తనలో 119వ కీర్తన 50వ చరణం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. సాధారణంగా మనుష్యులు ఈ లోకంలో ఏదో ఒక వస్తువు పైన ఆధారపడి ఈ యొక్క వస్తువుని నేను యూజ్ చేస్తే నా యొక్క బాధ అంతా కూడా పోతుంది, పలానా మనిషితో మాట్లాడితే నా బాధ అంతా కూడా పోతుంది అని లోకరీత్యా ఆలోచిస్తారు. కానీ దేవుని నమ్మిన బిడ్డలంగా నీకు నాకు నెమ్మది, ఆదరణ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యం వలననే. ఇక్కడ భక్తుడు ఏ రీతిగా అయితే చెప్తున్నాడో, నా బాధలో ఇది మాత్రమే నాకు నెమ్మది కలుగజేస్తుంది అని, ఇంకా వేరే ఆప్షన్ లేదు. దేవుని వాక్యం మాత్రమే మనల్ని ఆదరించేది. ఆయన మాటలో జీవం ఉంది. అటువంటి జీవం కలిగిన మాటల్ని మనం ఎప్పుడైతే చదువుతామో ఆ యొక్క గొప్ప ఆదరణని మనం పొందుకుంటాం ఖచ్చితంగా. మరి మన బాధలో కృంగిపోకుండా ఆయన వాక్యం, ఆయన ఇచ్చిన మాటను బట్టి మనమందరం కూడా నెమ్మది, ఆదరణ పొందుకుందాము కాక. ఆమేన్.